ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సోషల్ ఓటర్స్ ఎవరు వస్తారంటే సార్ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ ఓట్లు ఎవరికి ఎక్కువ పోబోతున్నాయి అనేది క్లియర్గా వివరించబోతున్నాను. ఓకే. జనరల్ ఓటర్స్ 38.7 అంటే 39% బీఆర్ఎస్కి పోతున్నది, 36% కాంగ్రెస్కి వెళ్తుంది. 18.6 అంటే 19% బీజేపీ పోతుంది, 7% అంటే 6.7 ఉంది, 7% వచ్చేసి అదర్స్లోకి వెళ్తున్నది. అది సోషల్ అన్నారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సోషల్ కేటగిరీస్ అంటే సోషల్ కేటగిరీస్ అంటే ఈ సామాజికంగా ఉన్న ఇక కులాలు అనేది అంటే బాగుంటుంది ఉండదు, కానీ నేను అందుకని ఒక సోషల్ క్లాసెస్ అని చెప్పాను. ఎందుకంటే కొన్ని కులాలు బాగుండదు సార్, మనం వాడకూడదు, మనం ఎడ్యుకేటర్స్ కాబట్టి మనం అలా మాట్లాడకూడదు. ఇంకా బీసీ సమాజం, ఇప్పుడు బీసీ అనేది చాలా కేటగిరీ ఇంపార్టెంట్ సార్. ఈ బీసీ కేటగిరీలో వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్కి 32% ఉంటే 43.1% కాంగ్రెస్కి ఉంది, 20.1% బీజేపీకి ఉంది, 4.8% అదర్స్కి ఉంది. ఎస్సీ వాళ్ళు 45.8% బీఆర్ఎస్కి ఉంది, 37.9 అంటే 38% కాంగ్రెస్కి ఉంది, 15% బీజేపీకి ఉంది, అదర్స్కి వచ్చి 1.3 ఉంది. ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 39.8 అంటే దగ్గర 40% బీఆర్ఎస్కి ఉంది, కాంగ్రెస్ 33 ఉంది, అంటే 32.8 33 అని చెప్పాను సార్. బీజేపీకి 25% ఉంది, అదర్స్కి 2.4 ఉంది. ఎస్టీ సమాజ వర్గానికి మనము చెందిన చూసుకున్నట్లయితే ఇక్కడ రిలీజన్ ఓటర్స్ ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా మూడుగా విభజించినాం సార్. బీఆర్ఎస్కి 38.9, కాంగ్రెస్కి 33%, బీజేపీకి 25.9, అదర్స్కి 2.2. ముస్లిమ్స్కి బీఆర్ఎస్ 45.7, 43.5 కాంగ్రెస్కి, 2.2 బీజేపీకి, 8.6 అదర్స్లో ఉంది. క్రిస్టియన్ వచ్చేసి 48.2% బీఆర్ఎస్కి, 48.9% కాంగ్రెస్కి, 4.0 బీజేపీకి, 1.9 అదర్స్కి ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ ఈచ్ పార్టీ వైజ్ అంటే ఏజ్ వైజ్గా మనము కేటగిరీ చేసినట్లయితే 18 to 25కి, 26 to 35కి, 36 to 50కి, అబోవ్ 50 ఇవి మన కేటగిరీ తీసుకున్నట్లయితే 18 to 25కి బీఆర్ఎస్కి 32.3, కాంగ్రెస్ వచ్చి 40.1, 18.0 బీజేపీ, 9.6 అదర్స్. అంటే ఆ రకంగా చూసినట్టయితే మన కాంగ్రెస్కే యూత్ సపోర్ట్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు. 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ ఉన్నారు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇతను నవీన్ యాదవ్ అనేది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు సార్, ఇక్కడ నవీన్ యాదవే మెయిన్. ఎందుకంటే అతనితో ఉన్న యొక్క ఈ ఏజ్ వాళ్ళు అతనితో కమ్యూనికేట్ అవ్వడం, మంచిగా వాళ్ళని తీసుకొని వెళ్ళడము ఇది కనిపిస్తుంది. ఇంకా రెండోది వచ్చేసిందే 26.35, ఈ 39.2% బీఆర్ఎస్కి ఉంది, 35.6 కాంగ్రెస్కి ఉంది, 23% బీజేపీకి ఉంది, 2.2 అదర్స్కి ఉంది సార్. ఇంకా 36 to 50 41.4% బీఆర్ఎస్కి ఉంది, 35.9 కాంగ్రెస్కి ఉంది, 18% బీజేపీకి ఉంది, 4.7 అదర్స్కి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో మరి పెద్ద వయసుకులు ఉన్నారు, ప్లస్ పథకాలు కూడా తీసుకునే ఉండొచ్చు, లేదా పథకాలను అనుభవించి ఉండొచ్చు. అందుకే మరి ఒకవేళ కేసీఆర్ గారికి ఆ సపోర్ట్గా ఉందంటారా? అదే సార్ మీకు వివరించబోతాను. ఎందుకంటే ఇది ఏజ్ వైజ్ గా మనం ఇచ్చిన కేటగిరీ, అది నెంబర్ ఆఫ్ పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. అది మీకు ఇంకా కొద్దిగా ఇంకా డెప్త్ గా వివరించుకుంటూ పోతాను. ఇంకా అబవ్ 50% 37.5% బీఆర్ఎస్కి ఉంది, 36.4% కాంగ్రెస్కి ఉంది, 20% బీజేపీకి ఉంది, 6.1% అదర్స్కి ఉంది. ఇది మనము ఓట్ల శాతము ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్ గా వివరించడం జరిగింది. అది ఏజ్ల వారీగా ఎలా ఉంటుంది అనేది మనము వివరించడం జరిగింది. నెక్స్ట్ మనము ఇంతకుముందే మన ఫేజ్ 1లో మనం ఏమడిగినాం సార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రికి పరిపాలన సంక్షేమము ఎలా ఉందని. అప్పుడు మనం 11 క్వశ్చన్లు తీసుకున్న తర్వాత 10 క్వశ్చన్లో మనం ఏం చేసినామంటే 5 క్వశ్చన్లే ఫిల్టర్ చేసినాం. అప్పుడు ఆ క్వశ్చన్ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు సార్, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్లు 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీ పైన ఆశలు ఎక్కువ ఉంటాయి. ఆ ఆశలని ఆశలు చేసిందా, ఆశలను తీర్చిందా అనేది మా సర్వే ద్వారా మేము ముందు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అధికార పార్టీలో మరి ఏ పార్టీ ఉన్నా ఇది తప్పదేమో,
విమర్శలు తప్పవేమో ఏమంటారు? ఈ విమర్శలు ఉంటాయి సార్, ప్రతి విమర్శలు ఉంటాయి. ఓకే రైట్. ఏదైనా కూడా రెండు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ చెట్టుకైతే కాయలు కాస్తాయి, ఆ చెట్టుకే దెబ్బలు తగులుతాయి, ఆ చెట్టుకే ప్రేమ కూడా చూపిస్తారు. సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల నాటి హామీలను నెరవేర్చిందా అనేది ఒక క్వశ్చన్ తీసుకెళ్ళాం సార్ ప్రజల్లోకి. హామీలు వాళ్ళు ఏమన్నారంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చిందని అడిగినప్పుడు అవును అన్న వాళ్ళు 20% ఉన్నారు, కాదు అన్న వాళ్ళు 70% ఉన్నారు, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 10% ఉన్నారు. అంటే తెలీదు చెప్పలేము అన్నవాళ్ళు అక్కడ స్థానికులు కాదేమో ఒకవేళ, కాదంటారా? లేదు సార్, ఇప్పుడు స్థానికులు కాని వాళ్ళ వ్యక్తులకి మనము అడగలేము సార్. అంటే మీ సర్వే చేసే టైంలో అక్కడ ఉంటే ఒకవేళ తెలీదు చెప్పలేమన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ బయట పెట్టడానికి ఇష్టం లేదేమో అన్నట్లు మేము గ్రహించడమే అంతే. అంటే కొన్ని వాళ్ళు భావం అన్ని చెప్పినప్పుడు కొన్ని చెప్పలేము అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా అని క్వశ్చన్ అడుగు. అవును అన్న వాళ్ళు 30%, కాదు అన్న వాళ్ళు 60%, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 10%. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి సరైన పనితీరు కనబరిచిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు జిహెచ్ఎంసి అంటే ప్రభుత్వమే సార్, వాళ్ళు ప్రభుత్వం ఆర్గన్. ఇప్పుడు అది ఎందుకు మీ క్వశ్చన్ అడగడం జరిగిందంటే, ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఇక్కడ మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా మిడిల్ ఫ్యామిలీస్ 80% ఉన్నాయి. ఇక్కడ భవనాలు ఉన్నాయి, కోటలు ఉన్నటివి ఉన్నాయి, చిన్న చిన్న గదులు ఉన్నటివి కూడా ఉన్నాయి. ఇది సమపాలనమైన జూబ్లీహిల్స్, ఇక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. కానీ పర్సంటేజ్ బేస్ చూస్తే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మధ్య తరగతికి చెందిన వాళ్ళు. సో అందువల్ల మేము ఈ క్వశ్చన్ ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, అప్పుడే మాకేమవుతుందంటే సర్వే చేస్తున్నప్పుడు ఎంత డెప్త్ గా మనం వెళ్తున్నాం వాళ్ళ దగ్గర అనేది. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడు ప్రభుత్వం ఆ ప్రాబ్లమ్ ని తీర్చగలిగిందా లేదా అనేది మేము గ్రహించడానికి ఈ జిహెచ్ఎంసీ అనే పాయింట్ ని మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇంత ఫేజ్ 1 లో మాట్లాడినాం, హైడ్రా వల్ల నష్టం జరిగింది, హైడ్రా వల్ల లాభం కూడా జరిగింది. ఈ మాట్లాడినప్పుడు అది ఎక్కడికి వస్తుంది? జిహెచ్ఎంసీ వరకు కిందకి వస్తుందా రాదా, అటాచ్ ఉంటుందా కాదా, ఇవన్నీ మేము క్యాల్కులేట్ చేసుకొని ఈ క్వశ్చన్ మేము అడగడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ సరైన పనితీరు కనబరిచిందని మీరు భావిస్తున్నారా అనేది ప్రశ్న, అనేది క్వశ్చన్. అవును అన్న వాళ్ళు 42%, కాదు అన్న వాళ్ళు 50%, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 8% ఉన్నారు. సో 42% ఇంకా అవును అన్న వాళ్ళు. అంటే కనబరిచింది జిహెచ్ఎంసీ చేస్తుంది అన్నది. ఆ 42% ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇంకా డెప్త్ గా పోతే మేము చెప్పగలుగుతాం సార్. మాగంటి సునీతమ్మపై సానుభూతి ప్రభావము పైన మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు మాగంటి సునీత అనే ఆమె భర్త అకాల మరణంతో ఆమె ఈ రోజు ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చింది. సో ఆ ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆమె పైన సానుభూతి ఏమైనా ఉందా, ఉంటే ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ పైన మేము సర్వే చేయడం జరిగింది. చేస్తే అవును అన్న వాళ్ళు 49%, కాదు అన్న వాళ్ళు 48%, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 3%. ఇది నవీన్ యాదవ్ తీసుకున్న ఇక స్టాండ్, నేను లోకల్ వాడిని, నేను ఇక్కడ వాడిని అనే దానిపైన ప్రజల అభిప్రాయం అడగడం తెలిసింది. దానికి వాళ్ళు ఇచ్చినది అంటే అవును అన్న వాళ్ళు 53%, కాదు అన్న వాళ్ళు 46%, తెలీదు చెప్పలేమన్న వాళ్ళు 1% ఉన్నారు. అంటే ఏంటంటే సార్, నేను లోకల్ అన్నట్లు కొంతమంది ఇప్పుడు కాదు అన్న వాళ్ళు ఎందుకు కాదన్న, ఆయన లోకల్ మనిషే కదా, లోకల్ కాదని ఎట్లా అన్నారు అనే ఒక పాయింట్ మీ దగ్గర రావచ్చు. ఇక్కడ ఏమైందంటే, నేను లోకల్ అని చెప్పుకొని ఆయన 2 పర్యాలు ఆల్రెడీ, ఒకసారి ఎంఐఎంతోనూ ఒక ఇండిపెండెంట్ నిలబడినాడు. నేను లోకల్ అంటే ఆయన లోకల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ నేను లోకల్ అని చెప్పుకోవడం వల్ల అది ప్రయోజనకంగా ఉంటుందా అని మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఆ ప్రయోజనకంగా ఉండదు.